ఓయ్ మరి మీ పేరేంటో? సూజీ. మీరు మీ మమ్మీ కోసం అబ్బాయిని వెతుకుతున్నారా? మరి ఇంకేంటి? నేను మా నాన్నని వెతుకుతున్నా. నాన్నెందుకు నీకు? అమ్మే అన్ని పనులు చేస్తుంటే? చాలా పనులు చేయగలడు. ఏంటవి? అంటే నేను మ్యాథ్స్ లో చాలా పూర్, అందుకని సార్ నాకు ముట్టుకాయ వేస్తాడు. అంటే నీకు మ్యాథ్స్ నేర్పించడానికి నాన్న కావాలి? నాకు నాన్న కావాలి, సార్ని కూడా ముట్టుకాయ వేయాలి. సార్ని ముట్టుకాయ వేయడానికి. డన్. ఇంకా నాకు హారర్ మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. కొంచెం భయం కూడా వేస్తుంది. అప్పుడు నాన్న చేయి గట్టిగా పట్టుకొని మూవీ మొత్తం చూస్తా. అంతేకాదు నాన్న బైక్ మీద ఒక రౌండ్ వేయాలి, ఫుల్ స్పీడ్ లో వెళ్ళాలి. మమ్మీ నాకు అన్నీ నేర్పించింది, కానీ కొంచెం స్ట్రిక్ట్. నన్ను గారాబంగా చూసుకునే నాన్న కావాలి. అర్థమైందా బడి? ఓహో, సెంటి అయ్యావా? నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు అడుగు. మీ హెయిర్ ఒరిజినల్లా లేకపోతే హెయిర్ డ్రై వేసారా? అయ్యో 100% ఒరిజినల్. కానీ అప్పుడప్పుడు డే వాడతాను. అవునా? మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? నేను 2 వేళ్ల మీద పుషప్ చేస్తాను. చేసి చూపించండి. చూడు. మీరు మా నాన్నలాగా బాగా చూసుకుంటారా? ఆఫ్ కోర్స్. చాలు. థాంక్యూ. సరే అయితే దీంట్లో మీ నెంబర్ ఫిట్ చేయండి. ఓకే, ఈ నెంబర్కి నాకు మిస్ కాల్ ఇవ్వు. ఎందుకు? నాకు కాల్ చేయాలనిపిస్తే నేనే మీకు కాల్ చేస్తా. ఓ, సెల్ఫీ తీసుకుందామా? మమ్మీకి పంపించాలి అప్రూవల్ కోసం. ఓకే. పౌట్. ఓ, ఇరానీ, ఎనీథింగ్? నో మ్యామ్, నథింగ్ సాలిడ్. మెట్రోలో అంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదా? అందరూ అతనికి ఫ్యాన్స్ అయిపోయారు మ్యామ్. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ క్వశ్చనింగ్ దామ్. మరి అక్కడ ఉన్న పోలీస్ ఏమయ్యాడు? ఏ ఆచూకీ లేదు మ్యామ్. ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో. దాని తర్వాత అతను ఆఫీస్లో కూడా జాయిన్ అవ్వలేదు. హే బడ్డీ. ఎక్కడున్నా బడ్డీ? నేను జైల్లో ఉన్నాను. నేను జైల్లోనే ఉన్నా. జైల్లోనా? హోలీ క్రాస్ కాన్వెంట్. లిజన్, నేను ఒక సబ్జెక్ట్లో ఏంటి, ఫెయిలా? కాదు, ఒక్క సబ్జెక్టే పాస్. ప్రిన్సిపల్ మ్యామ్ టార్చర్ పెడుతుంది, పేరెంట్స్ ని తీసుకురామని. ఎనీవేస్, నేను మీకు నా ఫాదర్ రోల్ ఆల్రెడీ ఇచ్చేసాను. రేపటి నుంచి నువ్వు ఛార్జీ తీసుకోవచ్చుగా. సాటర్డే 2 o'clock. డోంట్ బి లేట్. నెక్స్ట్ టైం 2 సబ్జెక్టులు అయినా పాస్ అవ్వు. సుజీ, మమ్మీ, do you know who I am? Yes. Narmada, No. head of Force 1. ఐఎమ్ జైలర్ ఎట్ బెల్లంవాడ మైలజల్. మేడం సార్. Put your hands down. మమ్మీ, తనే అతను ఎవరు? నువ్వు వెతుకుతున్నావే, Huh? పెళ్లి చేసుకోవడానికి. Suji, this is not cool. బట్ హీ ఈస్ సో కూల్. ఐఎమ్ వెరీ హాట్. డోంట్ మిస్ ఇట్ అప్ బడ్డీ. ఓకే, Suji, come here. థ్యాంక్ యూ అండి. నేను బాస్టన్లో మాస్టర్స్ చేశాను. ఒక రిలేషన్షిప్లో ఉండేదాన్ని. ప్రెగ్నెంట్ అని ఒక రోజు తెలిసింది. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడమంటే అబార్షన్ చేయించుకోమన్నాడు. ఓ, నేను పెళ్ళికి బదులు సుజీ కావాలనుకున్నాను. ఒక అమ్మగా నేను సుజీకి అన్నీ ఇచ్చాను. కానీ నాన్నంటే కేవలం బంధం కాదు, తనొక భరోసా అవ్వాలి. యూనో, ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా నువ్వు ఎదిరించగలవు అన్న నమ్మకాన్ని ఇవ్వాలి. ఫస్ట్ టైం ఈరోజు సుజీ కళ్ళల్లో ఆ నమ్మకాన్ని నీ పైన చూశాను. ఒక బంధాన్ని తెంచుకుంది సుజీ కోసమే, ఇంకో బంధాన్ని కలుపుకుంటుంది సుజీ కోసమే. తన నమ్మకాన్ని ఒమ్ము చేయకుంటే చాలు. సో మీ నిర్ణయం ఏదైనా
ఆలోచించుకుని చెప్పండి. నేను కూడా సుజీ లాంటి వాడినే. నేను కూడా మా నాన్న ఎప్పుడు చూడలేదు. అందుకే ఈ నమ్మకం అంటే ఏమిటో నాకు పెద్దగా తెలీదు. మా అమ్మ చిన్నప్పుడే అందుకే కావేరి గారు నన్ను పెంచి పెద్ద చేశారు. బట్ మీ గురించి, మీ సుజీ గురించి నాకు మొత్తం చెప్పేశారు. మరి నేను కూడా మీకు నా గురించి మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అదే నేనేం పని చేస్తాను, ఎందుకు చేస్తాను, ఎలా చేస్తాను, ఇంకా వాటి గురించి. నాన్న, డాడీ, బాపు, మమ్మీ ఒప్పుకుంటే మిమ్మల్ని ఏమని పిలవాలో ఆలోచిస్తున్నాను. మమ్మీ నీకు ఓకేనా? మరి మీకు? ప్రియమైన సోదర సోదరీమణులారా, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను మనకున్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ని వరల్డ్ క్లాస్ గా మార్చాను. మోడర్న్ బెడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. కొట్టండి రా, ఇది ఒకటే మీకు తెలిసింది. కొట్టండి, ఆడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ని నేనే పెట్టించాను. వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్. అను తొందరగా. ఇంకెన్ని పాపాలు చేయాలో. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎవరైనా నా గుండెల్లో కాల్చినా ఏ? మీరు నన్ను ఏ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న ఏ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్ళినా నేను వెంటనే బతికేస్తాను. మీకు నమ్మకం కుదరకపోతే ఎవరైనా సరే నా గుండెల్లో కాల్చచ్చు. కాల్చండి నన్ను, కాల్చండి. పెద్దమ్మ తల్లి, వేట కన్ఫర్మ్. బతికిపోతాడేమో. కమండి, అంబులెన్స్ పిలవండి, అంబులెన్స్ పిలవండి. ఏదో మాట వరుసకి 2 సార్లు అంబులెన్స్ అంటే 2 అంబులెన్స్ పిలిపిస్తారా? బై స్టాండింగ్ వెళ్ళాలి. ఫ్యాన్ చెప్పు. 10 minutes లో హాస్పిటల్ చేరుకుంటాం. అక్కడ డాక్టర్స్ చెప్పు థియేటర్ లో సర్జరీకి రెడీగా ఉండమని. బాడీ గార్డ్ రే, మినిస్టర్ అంబులెన్స్ ఎక్కడే ఆగిపోయిందిరా. మినిస్టర్ గారు ఏరి? రే, స్ట్రైట్ గా శ్మశానం తీసుకెళ్తారా? ఆయన మినిస్టర్ పిఏ. టెల్ మీ. ఏ డ్రైవర్, ఎవర్రా మీరంతా? గర్ల్సా? ఎవరు పాప మీరంతా? మా మినిస్టర్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మినిస్టర్ గారే చెప్పారుగా ప్రపంచ స్థాయి హాస్పిటల్ అని, అక్కడికే తీసుకెళ్తా. గవర్నమెంట్ హాస్పిటల్ తల్లి, అక్కడ ఫినాల్ బాటిల్ కూడా దొరకదమ్మా. నువ్వు మోసపోయావమ్మా. గుంపు దొరికిందని ఏదో చెప్పాడు. నేను మంత్రి గారిని నమ్ముతున్నా, ఆయన అబద్ధం చెప్పరు. పిచ్చినా కొడుకమ్మా, ఈ సన్నాసి నోట్లోంచి అబద్ధం తప్ప ఇంకేమీ రాదు. ఏయ్, ఏంటి ఎగతాళి చేస్తున్నావా? ఆయన లేవనివ్వు, నీ పని చెప్తా. అయ్యో, నీకు అర్థం కావట్లేదు. ఆ హాస్పిటల్కి వెళ్తే లేవడం చెప్తున్నా. ఏయ్ పలసెట్టు, బండి పక్కన ఆపయ్యా. ఏంటమ్మా ఇడు గోన్ సంచి హెల్మెట్ లా కట్టుకున్నాడు? బ్రేక్ వేసాడు. స్ట్రెచర్ ఎక్కడ? స్ట్రెచర్ ఎక్కడ? మినిస్టర్ని కాపాడుకోవాలి. ఏంటిది కొత్త టెక్నాలజీయా? త్వరగా రామ్మా, త్వరగా రా. అయ్యో, ఇది అసలు హాస్పిటల్లో ఉందా? సునామీ ఇటువైపు వచ్చినట్టుంది. త్వరగా రామ్మా. డాక్టర్, ఆయన నమ్మి చాలా చోట్ల స్థలాలు కొన్నానమ్మా. నా మాట వినమ్మా. హోలీ గర్ల్. నలుగురు డాక్టర్స్ ని పిలిచి ఆయనకి అత్యవసర చికిత్స చేసి ఈ సమయంలో ఇంత బందోబస్తు అవసరమా? మేము మినిస్టర్ ని కిడ్నాప్ చేశాం. అవునా? ఈ విషయం ఆయన తెలీదు. నేను వెళ్ళి చెప్పేసి వస్తా. ఏ దృష్టి బొమ్మ, నీకు ఇది ఇప్పుడే అర్థమైందా? నోరు తెరిచావంటే కాల్చి పడేస్తా. వెనక్పో. ఓకే. హలో. ఎవరు నువ్వు? Let's roll. I'm set. Good to go, Chief. నమస్కారం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. నేను విక్రమ్ రాథోడ్. మేము పట్టపగలే హెల్త్ మినిస్టర్ ని చేశాం కిడ్నాప్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ మినిస్టర్ ప్రాణాన్ని కాపాడగలుగుతుందా లేదా? లెట్స్ స్టార్ట్ ద షో నౌ. హెల్త్
హెల్త్ మినిస్టర్ గారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆయన లైఫ్ సేవ్ చేయాలంటే మేము వెంటనే ఆయనకి ఆపరేషన్ చేయాలి. కానీ అందుకు కావాల్సినవి ఏవి కూడా ఇక్కడ అవైలబుల్గా లేవు. తాటి ముంజమోహం, నీకేం కావాలో చెప్పాడు, అవన్నీ నేను తెప్పిస్తా. అన్నని మాత్రం కాపాడు. ఒక జనరల్ సర్జన్, అంటే యాక్చువల్లీ ఒక కార్డియో సర్జన్ అయితే బెటర్. ఒక సీనియర్ అనస్థిటిస్ట్, ఆపరేషన్ థియేటర్ స్టాఫ్, వెంటిలేటర్ సపోర్ట్, మాస్క్స్, గ్లౌస్ ఇవన్నీ కావాలి సార్. కాటన్ 10 బండల్స్ కూడా. బడ్డీ కొట్లు అడిగినా దొరుకుతుంది కదయ్యా. బ్యాండేజ్ కూడా లేదంటావు, ఇదేం హాస్పిటల్?